నెల్లూరులోని అంబేద్కర్ భవన్ వద్ద చలివేంద్రం ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ మాల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని జిల్లా మాల మహానాడు అధ్యక్షులు కమత మహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత స్థానాలను చేరాలని ఆయన ఆకాంక్షించారు. చదువులు, వ్యాపారాలు, సాంకేతిక రంగాల్లో ముందడుగు వేస్తూ ప్రథమ స్థానంలో ఉండాలని కోరారు. 3 ఏళ్లుగా అక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని, నెల్లూరులో వేసవి వేడి నుంచి ప్రజలకు ఈ చలివేంద్రం ద్వారా మజ్జిగ నీరు మరియు పుచ్చకాయల ద్వారా ఉపశమనాన్ని అందిస్తామని వివరించారు. ఈ వేసవి కాలంలో పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, ఈ ఏడాది ఎండలు చాలా విపరీతంగా ఉండబోతా ఉన్నాయి. సో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అధికారులు కూడా ప్రజల్ని ఈ వేసవి తాపం నుంచి కాపాడడానికి రకరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. దాంట్లో భాగంగా సామాజిక బాధ్యతలో భాగంగా మాల మహానాడు నాయకులు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది అశోక్ గారు లాంటి వారు నిజంగా చాలా అభినందనీయం. వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని కార్యక్రమాలు, మరిన్ని ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సామాజిక కార్యక్రమాలు ఇలాంటివి మరిన్ని చేస్తూ వారు ప్రజాసేవలో మరింత ముందు పోవాలని చెప్పి వారిని ప్రత్యేకంగా ఈ రోజు గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క చలివేంద్రాన్ని అంబేద్కర్ భవన్ దగ్గర నిర్వహిస్తున్నాం. చలివేంద్రం అంటే కంటిన్యూగా 3 నెలల పాటు ఇక్కడ ప్రతిరోజు మినరల్ వాటర్ ఉంటుంది. ఆదివారం ఒక స్పెషల్ జ్యూసెస్ కానీ, పుచ్చకాయ కానీ, గోలీ సోడా అలాంటి నిర్వహిస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను, మాలలు కూడా ఎంతో చైతన్యం పొందాలని చెప్పేసి, అదేవిధంగా దేశం నుంచి రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. అదే మాలలు కూడా విద్యలో కానీ, వ్యాపార నిత్యం కానీ అందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలకి దాహం తీర్చే విధంగా, అది కాకుండా కూడా 3 months కంటిన్యూషన్ గా మాల మహానాడు ఆధ్వర్యంలో జరగడం చాలా అదృష్టం. అది కాకుండా కూడా ఎస్సీలకు కూడా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ మా చైర్మన్ ఆధ్వర్యంలో 51 లక్షలు గ్రాంట్ చేయడం జరిగింది నెల్లూరు జిల్లాకి. ఆ విధంగా దాదాపు 280 మంది లబ్ధిదారులకు ఈ లబ్ధి చేకూర్చే విధంగా మా చైర్మన్ గారు ప్రయత్నించి కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా చేయడం చాలా గొప్ప విషయం. గత ప్రభుత్వాలు అయితే రాజ్యం వీరభద్రం అనుభవించేశారు, ఎస్సీలకు ఏం చేసిందేమి లేదు. కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారే కానీ ఏమి చేసింది లేదు. దాదాపు 56 కార్పొరేషన్లు ఇచ్చారు, ఒక్క కార్పొరేషన్ కూడా పనిచేయలేదు, నిర్విరామం చేసింది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో, అదేవిధంగా మా విజయ్ కుమార్ గారి సారథ్యంలో, మా డిప్యూటీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మాల మహానాడు చైర్మన్ గా అవడం మా పార్టీకి చాలా అదృష్టము, గర్వంగా ఫీల్ అవుతున్నాము. మాలలకు మా డిప్యూటీ సీఎం ఎప్పుడు వాళ్ళ వెంట ఉంటాడు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలే శ్రేయస్సుగా కార్పొరేషన్ లబ్ధి చెందాలని కోరుకుంటూ